హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భౌమిచారుల గురించి తెలుసుకుందాం. ముందుగా శ్లోకం. సమపాదస్థితావర్త శకటాస్య తథైవ చ అర్త్యర్థికా చాశగతి వృచ్యవాచ తథా పరా ఏడకా క్రీడిత బద్ధ ఊరోద్ధృత తథాడిత ఉత్స్యందిత చ జనిత స్యందిత చాపస్యందిత సముత్తారిత మత్తల్లి మత్తల్లి చాపి షోడశ. చూశారు కదండి, భౌమిచారుల శ్లోకం ఈ విధంగా పలకాలి. ఇవి 16: సమపాదము, స్థితావర్తము, శకటాస్యము, అర్థ్యర్థిక, చాశగతి, విచ్యవ, ఏడకా క్రీడిత, బద్ధాచారి, ఊరోద్ధృత, అడ్డిత, ఉత్స్యందిత, జనిత, స్యందిత, అపస్యందిత, సముత్తారిత మత్తల్లి మత్తల్లి. ఇలా 16 భౌమిచారులు ఉన్నాయి. ఈ భౌమిచారుల్ని 16 ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వేళ్లను సమముగా పెట్టినట్లయితే సమపాదము అవుతుంది. స్థితావర్తము క్రాస్, 2 లెగ్స్ని క్రాస్ చేయటం. శకటాస్య దిగి దిగి చేస్తూ స్లాండ్ చేయాలి. నెక్స్ట్ అలాగే రైట్ అండ్ లెఫ్ట్, దాన్ని శకటాస్యము అంటాం. నెక్స్ట్ అధ్యర్థిక. అధ్యర్థికము అంటే కుడి కాలు ఎడమ కాలి మడమ పైన కాలిని ఉంచటం, అలాగే ఎడమ కాలు కుడి కాలి మడమ పైన ఉంచటం. చాశగతి, కుడి కాలి కుంచిత పాదమును 1 తులం దూరంలో ఉంచి అలాగే వెనక 2 తులాల దూరం అంటే డబల్ డిస్టెన్స్లో బ్యాక్ టోస్ పైన పెట్టడం, దీన్ని చాశగతి అంటాం. నెక్స్ట్ 6th వన్ విచ్చవ. 2 సమపాదములను విచ్చుకొని వేళ్లను భూమికి అదిపినట్లయితే విచ్చవ అవుతుంది. నెక్స్ట్ ఏడకా క్రీడిత, 1 పాదాన్ని మోకాలు వరకు పైకెత్తటం. తర్వాత బద్ధాచారి, 2 క్రాస్ చేసి యాజ్ యూజువల్గా పెట్టి కాలిని పైకెత్తటం. నెక్స్ట్ ఊరోద్ధృత, కాలిని తిప్పటం, తిప్పి మడమ పైన పెట్టటం. అడ్డిత, కుడికాలు ఎడమ కాలిని గోకటం, ఎడమ కాలు కుడి కాలిని పాదము మడమ దగ్గర గోకటం. స్యందిత, పాదము ముందుకి ఎడమ కుడికి తిప్పి పొజిషన్కి తీసుకురావటం. జనిత, రైట్ హ్యాండ్ ముష్టిగా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ వేళ్లను ప్రసరితం చేసి దిగి 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 అంటూ రైట్ అండ్ లెఫ్ట్ వెళ్ళటం. స్యందిత, లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేసి రైట్ లెగ్ని స్లాండ్ చేయటం. అపస్యందిత అంటే రైట్ లెగ్ ట్యాప్ చేసి లెఫ్ట్ లెగ్ని స్లాండ్ చేయటం. నెక్స్ట్ సముత్సారిత మత్తల్లి, దిగి 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 అంటూ రౌండ్గా తిరగటం. నెక్స్ట్ మత్తల్లి, దిగి దిగి అంటూ కంప్లీట్ రౌండ్గా ఆ ప్లేస్లో నుంచి కాకుండా అనదర్ ప్లేస్ని చేంజ్ చేస్తూ తిరగటం. హ్యాండ్స్తో పాటు హ్యాండ్స్ విచ్చుకొని మళ్ళీ పొజిషన్ కటకాముఖంకి, అలపద్మ నుంచి కటకాముఖంకి రావటం. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.